తర్వాత సెట్ చేసుకోవాలి అయిపోయినాక అటు పోయినాక సెట్ చేసుకోవాలి. హలో అండి, ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా మేమైతే పెళ్ళికి అయితే రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోయామండి. ఇంకా ట్యాక్సీలు అయితే పెట్టారని చెప్పాను కదండి. అందరం అయితే టాటా ఏసీలలో రెడీ అయిన వాళ్ళం అయినట్టుగా అందరం అయితే పెళ్ళి దగ్గరికి అయితే చేరుకున్నామండి. ఇలా ట్యాక్సీల్లో చేరుకున్నాము. రెడీ అయిన వాళ్ళందరం అయితే వెళ్ళామండి. ఇంటి దగ్గర అయితే అన్ని పనులు కంప్లీట్ చేసుకొని వెళ్ళాను. ఇంకా ముందైతే మీకు అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఐరేళ్ళ పూజ అయ్యే వీడియో అయితే చూపించాను కదండి. ఇంకా అంకుల్ గారిని అయితే గుర్తుపట్టారండి. కల్పన ముచ్చట్లు వాళ్ళ నాన్న అండి. ఇంకా పెళ్లి టైం మిస్ కాకుండా ఉండడానికి ఇంకా వాళ్ళనైతే తొందర చేస్తున్నారు. అలా పెద్దవాళ్ళు ఎవరైనా ఒకళ్ళు పోస్ట్ చేసే వాళ్ళు ఉంటేనే చక్కగా సమయానికైతే పెళ్ళిళ్ళు అవుతాయండి. ఇంకా అంకుల్ అయితే తొందరగా కానివ్వండి వెళ్దాము వీటి దగ్గరికి అని అయితే వాళ్ళనైతే చెప్తున్నారండి. ఇంకా మేమందరం అయితే పెళ్లివారం అండి, పెళ్లివారం అండి అన్నట్టుగా ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్తున్నామండి. ఇంకా చక్కగా ఇలా డెకరేషన్ చేసి ఎంట్రెన్స్ కూడా చూసారా ఎంత చక్కగా ఉందో. ఇంకా ఇదైతే పెళ్లి పందిరండి. ఇంకా అమ్మాయి వాళ్ళ వాకిట్లోకి అయితే అడుగు పెడుతున్నామండి. అమ్మాయికి అయితే ఐరేళ్ళ పూజ అవుతుందండి. ఇంకా వెళ్ళగానే ఎండాకాలం కదండి, ఇంకా ఎండలు ఇంకా అందరం కలిసి వెళ్ళి చల్లటి నీళ్ళు అయితే తాగుతుంటే ఆంటీ టిఫిన్స్ రెడీగా ఉన్నాయి ఇంకా తినేసి వెళ్ళండి అని అయితే చెప్తున్నారు. ఇంకా తినమన్నప్పుడైతే కొంచెమైనా తినాలి. ఇంకా మనం ఇంటి దగ్గరే తిని వచ్చినా కానీ కొంచెం తిందాం, మళ్ళీ భోజనాలు పెట్టే వరకు ఏ టైం అవుతుందో ఏమో అని అయితే మా చిన్న మామయ్య అన్నాడు. ఇంకా మా చిన్న మామయ్యకి అయితే అనుభవం అండి. రోజు ముందట నడవర పెద్దమ్మ వీడియో ఇచ్చాను ఓకే ఓకే మామయ్య చిన్న మామయ్య మా చిన్న మామయ్య ఒక రోజైతే తినమన్నప్పుడు తినకపోతే తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకక చాలా కష్టమైందటండి. ఇంకా ఆ రోజులను గుర్తు తెచ్చుకొని ఇంకా ఎక్కడ ఎవరు తినమని చెప్పినా కొంచెమైనా తినాలి అని అయితే ఇంకా ప్రతిరోజు మా అందరితో చెప్తూనే ఉంటాడండి. ఇంకా వీడిదైతే టెంపుల్లో ఇచ్చారండి. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అయితే మనం తిన్న టిఫిన్ అంతా అరిగిపోతుంది అని ఇంకా నవ్వుతూ మాట్లాడుకుంటూ అయితే టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నామండి. ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇంకా ఆంజనేయ స్వామికి రామనామం అంటే ఇష్టం కదండి. ఇంకా వెళ్ళగానే జై శ్రీరామ్ అనుకుంటూ చుట్టూ ప్రదక్షిణ చేశానండి. ఇంకా టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇంకా పెళ్లి వాళ్ళకైతే వీరిది టెంపుల్లో ఇచ్చారండి. ఇంకా పిల్ల వాళ్ళ అమ్మ నాన్న ఇంకా అందరూ ఎదుర్కోలు కార్యక్రమం అయితే నడుస్తుందండి. ఇంకా బిస్కెట్లు పెట్టుకోవడం ఇంకా పంతులు గారు ఏవో అన్నీ చేస్తున్నారండి. ఇంకా బంధువులు అయితే అందరూ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా పెళ్ళికి వచ్చిన వాళ్ళు అక్కడే కలిసి ఇంకా పలకరిస్తూ మాట్లాడుతున్నారు. ఇంకా వీళ్ళిద్దరూ వియ్యపురాళ్ళు అన్నమాట అండి. ఈ వైపు పిన్ని బాబాయ్, ఆ వైపు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు, ఈ వైపు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఇంకా వియ్యంకులకు చేసుకునే మర్యాదలు అయితే చేసుకుంటున్నారండి. చక్కెర నోట్లో పోసుకొని తీపి తినిపించుకుంటున్నారు అన్నమాట అండి. ఇంకా వీటిలో బిస్కెట్స్ కూడా పంచుతారండి. ఇంకా బిస్కెట్లు అయితే నేను గుప్పడని తీసి చేతిలో పట్టుకొని అయితే ఉంచుకున్నానండి, పిల్లలకైతే పంచి పెడదాము అన్నట్టుగా. ఇంకా చూసారా అండి, ఇంకా చెట్టు కింద కూర్చొని అయితే రామనామ జపం అయితే చేశానండి. ఇంకా ఎవరి హడావిలో వాళ్ళు ఉన్నా కానీ నేనైతే ఇంకా టెంపుల్లో ఉన్నాను కాబట్టి ఇంకా ఆంజనేయునికి ఇష్టమైన రామనామం అయితే తలుచుకున్నాను. ఇంకా అందరైతే టెంపుల్ దగ్గర నిలబడి పిక్స్ కూడా షేర్ చేసుకుంటున్నారు. ఇంకా మా తోటికోడలు మా మరిది వాళ్ళంతా అయితే ఫొటోస్ దిగి ఇంకా వెంటనే స్టేటస్లో కూడా పెట్టేసుకున్నారండి. ఇంకా అబ్బాయిని అయితే అమ్మాయి వాళ్ళ ఇంటి తరపున వాళ్ళండి. ఇంకా మరి వాళ్ళైతే అబ్బాయిని పందిట్లోకి కారు దగ్గరికి అయితే ఇలా ఎత్తుకొని అయితే తీసుకువస్తున్నారు. ఇంకా మామిడి మౌనిక అయితే పాట పాడింది కదండి, మా తమ్ముడైన బామ్మర్ది ఇంకా ఎత్తుకొని వస్తారు, కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు అది అన్నట్టుగా ఆ పాట అయితే వింటూ ఉంటే ఎన్నిసార్లు విన్నా కానీ అసలు వినాలి అన్నట్టుగానే ఉందండి. ఇంకా పాటలో అయితే చాలా మీనింగ్ ఉందండి.
నాకైతే పాట చాలా బాగా నచ్చిందండి. ఇలా పెళ్ళిలో జరిగే సన్నివేశాలన్నీ కలిపి పాటగా మలిచిందండి. ఇంకా ఆంటీ అండి కల్పన ముచ్చట్లు వాళ్ళ అమ్మ ఎవరెవరు వచ్చారో అని అడుగుతూ ఉంటే అంకుల్ నేను ఇద్దరమే వచ్చాము, ఇంకా పిల్లలు ఉన్నారండి ఇక్కడే కిడ్స్, ఇంకా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంకా వాళ్ళని తీసుకురాలేదన్నారండి. ఇంకా వీళ్ళ ఆడపడుచులండి, ఇంకా చిన్న ఆడపడుచు ఇద్దరు, పెద్ద ఆడపడుచు చిన్న ఆడపడుచు అయితే ఇద్దరు సేమ్ శారీసే తీసుకున్నట్టున్నారండి. చాలా బాగున్నాయండి. ఇంకా మేమైతే విడిది దగ్గర నుండి అయితే పెళ్ళింటికి అయితే వెళ్తున్నామండి. పెళ్లివారం అండి, మగ పెళ్లివారం అండి అని అనుకుంటూ ఇంకా పాటలు అయితే చాలా మంచి మంచి పాటలు వేశారండి. ఈ అమ్మాయి అయితే పెద్ద ఆడపడుచు అండి, ఇంతకుముందు చిన్న ఆడపడుచు చూసారా, సేమ్ శారీస్ తీసుకున్నారు. చాలా బాగున్నాయండి, కలర్ఫుల్గా కాఫీ కలర్కి రామా గ్రీన్ బార్డర్ వచ్చి అయితే ఇంకా మా విడిది పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఊరేగింపుగా అబ్బాయిని తీసుకువెళ్ళడానికి వచ్చిన వాళ్ళలో ఎంత లైన్ ఉందో చూసారా అండి. చాలా రోజుల తర్వాత ఇంతమందితో ఊరేగింపుగా అయితే తీసుకువెళ్తున్నందుకైతే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. మొత్తానికైతే పెళ్ళి వారింటికి అయితే చేరుకున్నాము. అందరం అయితే ఇలా ఇంకా ఇక్కడ వాళ్ళు అక్కడ కూర్చుంటున్నారండి. హడావిడి కోలాహలంగా ఇలా ఉందండి. ఇంకా పెళ్ళి మండపం దగ్గర ఇంకా అమ్మాయి వాళ్ళ ఇల్లు మొత్తం ఇంకా చాలా రోజుల తర్వాత ఇంకా ఇంటి దగ్గర చేసే ఫంక్షన్ అండి ఇదైతే. నా పెళ్ళప్పుడు మా తర్వాత చెల్లె వరకే పెళ్ళిళ్ళు ఇంటి ముందట ఇలా జరిగాయండి. మా తర్వాత ఇప్పుడు చిన్న బర్త్డేస్ అయినా 21st అయినా ఏవైనా కానీ ఫంక్షన్ హాల్లోనే చేస్తున్నారండి. కానీ ఇలా ఇంటి ముంగట చేసినంత సంతోషం అయితే ఫంక్షన్ హాల్లో ఉండదు అని నా అభిప్రాయం అండి. ఇంకా మరి మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటానండి. ఇంకా పచ్చని మందిరి కూరలు పట్టడం ఇప్పటికే 2 వీడియోస్ పెట్టేశానండి. ఇంకా పెళ్ళి వీడియోతో పెళ్ళి వేడుకల ముగింపు అయితే అయిపోతుందండి. ఇంకా మిస్ కాకుండా చూసేయండి. ఇంకా ఈ అబ్బాయి అయితే హాయ్ ఫ్రెండ్స్ లాగ్సా అని అయితే అడుగుతున్నారు. అవును బాబు అని అయితే చెప్తున్నాను. ఇంకా వీడియోగ్రాఫర్ అండి. ఇంకా అబ్బాయిని అయితే ఇంకా దిష్టి తీస్తారు కదండి, ఇంకా ఎర్ర ముద్ద పచ్చ ముద్ద అన్నట్టుగా అక్కడ గుమ్మంలో నిలబెట్టి అయితే ఇంకా వాళ్ళు చేసి పందిట్లోకి అయితే తీసుకొని వస్తారండి. ఇలా ఉంటాయండి మా పల్లెటూళ్ళలో అయితే పెళ్ళిళ్ళు. ఇంకా చూసారా వచ్చిన జనం ఇంకా బంధువులతో పెళ్ళి మండపం అంతా కలకలలాడుతుందండి. ఇంకా మేమైతే మొత్తానికి చైర్స్ చూసుకొని అయితే కూర్చున్నాము. ఇంకా విడిది దగ్గర తీసుకున్న బిస్కెట్లు పిల్లలకి ఇచ్చి నేను కూడా తినేస్తున్నానండి. ఇంకా నేను కూడా చిన్న పిల్లలతో పాటుగా బిస్కెట్లు చాక్లెట్లు తింటూనే ఉంటానండి. ఇంకా అమ్మాయి వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ అక్కయ్య వాళ్ళైతే ఇంట్లోకి అయితే వెళ్ళి అమ్మాయిని తీసుకురావడానికి అయితే ఏర్పాట్లు చేసుకోవడానికి అన్నట్టుగా వాళ్ళ ఇంట్లోకే వెళ్తున్నారండి. ఇంకా అబ్బాయిని అయితే ఒక పెళ్లి మంటపంలోకి అయితే తీసుకువచ్చి అయితే కూర్చోబెట్టారండి. ఇంకా మా తమ్ముడు పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందండి, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా కార్డ్స్ ఎన్ని పంచారో అంతమంది అయితే వచ్చారండి. ఒక్కళ్ళిద్దరు మిస్ అయ్యారు కానీ మొత్తం చెప్పిన వాళ్ళందరూ అయితే వచ్చారండి. ఇంకా అందరం అయితే ఇలా కూర్చొని అయితే కబుర్లు చెప్పుకుంటున్నాము. చాలా ఎండగా ఉక్కపోతగా ఉందండి. ఇంకా ఎండలు విపరీతంగా ఉన్నాయండి. ఇంకా వేపాకుల పందిరి వేశారండి, పచ్చని పందిరి అయితే అంతా వేపాకులతోనే నింపారు. ఇంకా అమ్మాయిని అయితే తీసుకురావడానికి అయితే వీడియోగ్రాఫర్లు అయితే వెళ్ళి పిక్స్ అయితే తీసుకుంటున్నారు, షూట్ చేస్తున్నారు. ఇంకా మీరు కూడా చూసేయండి, మరి ఒక లుక్ అయితే వేసేయండి. వేపాకు, కానుగాకు, అల్లనేరేడాకు ఇవి 3 వేస్తారండి. ఇంకా పచ్చని పందిరి పైన అయితే వీళ్ళైతే మొత్తం వేపాకే వేశారండి. చక్కగా వేపకాయలు కూడా ఉన్నాయండి, పండిన వేపకాయలు. ఇంకా అమ్మాయిని అయితే ఇలా చక్కగా రెడీ చేసి ఉంచారు.
ఆచార్యేభిషేకర పాదభక్తాం గోపాలదేశిక सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपाश्वभूमिं विश्वधा भूत्वा अष्टविष्टदशाङ्गलम् पुरुष एवेदं सर्वं यद्भूतं ह्यच्छपव्यम् उदामृतपूर्वाः सन्ति देवा ईश्वरे लक्ष्मी च पुत्रो होरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् इष्टमनुषाणाम् अवं मनुष्याणां सर्वं मनुष्याणाम् వేపాకు వేస్తారా రేటు మాకెళ్ళి కానుక కానీ మన అది అల్లనే రేటు కానీ అడిగారు క్యాళ్ళు అడిగారు చేతి జరుగుతాయి ఉక్కపోతగా ఉందని ఇంకా పిల్లలైతే అందరూ ఆ వైపుగా వెళ్తాము అని అంటున్నారండి. ఇంకా బంధువులు వచ్చిన వాళ్ళందరూ అయితే ఇలా పలకరిస్తున్నారండి. ఇంకా మా బొంబాయి ఆడపడుచు వాళ్ళ ఆడపడుచండి, ఇంకా మాతో ఉన్నది కూడా వాళ్ళ తోటికోడలు వాళ్ళ కూతురు, ఇంకా అంతా ఇలా దగ్గర రిలేషన్ అండి. చూసారా పెళ్లి చప్పుళ్ళు ఇంకా అక్కడ సిచ్యువేషన్కి అనుగుణంగా అయితే వేస్తున్నారండి. ఇంకా పిల్లలు ఇలా చక్కగా సరదాగా పిక్స్ అయితే షేర్ చేసుకుంటున్నారు. ఇంకా నేను కూడా వీడియో తీస్తు ఆంటీ కూడా వీడియో తీస్తుందని నవ్వుతున్నారు. వీళ్ళ యొక్క అతి 7 తరాలు ఇది 7 తరాలు మధ్యలో 7 తరాలు 21 తరాలు తరిస్తాయని చెప్పేసి మంత్రం చెప్పింది. తర్వాత ఏం చెప్పినామంటే ధర్మేచ అర్థేచ కామేచ పిల్ల యొక్క తండ్రి చెప్పిండు. ఎవరికి? పిల్లగానికి చెప్పిండు. ఆయన ఏమన్నాడు? నాటి చిరామి అన్నాడు. అంటే సరే మామగారు మీరు చెప్పినట్టే మీ బిడ్డను నేను తీసుకొని ధర్మానికి అర్థానికి కామానికి నేను ఈ యొక్క బిడ్డను నా యొక్క ఎంబడి ఉంచుకుంటా అని చెప్పేసి అన్నాడు అనమాట. ఇంతవరకు జరిగింది కన్యాదానం. జయశ్రీమన్నాడు. ఇంకా ఈ రూమ్లో ఉక్కపోతగా ఉందని ఫ్యాన్ కింద అయితే కూర్చున్నాను. ఇంకా వాళ్ళందరూ నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని తెలుసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూస్తున్నారు. ఇంకా చూసారా, ఇంకా అంకుల్ గారు అయితే అందరా ఇట్లా అమ్మ ఇక్కడ కూర్చో అని చెప్పి ఇంకా లేచి అయితే చైర్ ఇచ్చి వెళ్ళారు. కూర్చోండి అంకుల్ అంటుంటే ఇంకా ఆంటీ అంకుల్ని అయితే మీరు గుర్తుపట్టారని అనుకుంటున్నానండి.
ఇంకా అన్ని అరేంజ్మెంట్ చేపిస్తానమ్మా అని ఇంకా లేడీస్కి ఒకవైపు, జెంట్స్కి ఒకవైపు, కూరగాయల వాళ్ళకి ఒకవైపు అన్నీ ఇలా అరేంజ్ చేయించారండి. ఇంకా అందరూ వచ్చి భోజనాల టైం కావడంతో ఇంకా భోజనాలు కూడా చేసేస్తున్నారు. ఇంకా మేము కూడా చక్కగా భోజనం చేసేసి ఇంకా మా చిన్నాడికైతే జ్వరం వచ్చిందండి. ఇంకా అక్కడి నుంచి బాయ్ బాబాయ్ పైలంగా మరి ఇంకా జ్వరం వచ్చిందని అయితే మేమైతే అక్కడ ఆగలేదండి, ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఇంకా మా మరిది గారు అయితే మా పొలం గురించి చెప్తారండి, ఇంకా వినేసేయండి. ఉంటానండి మరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఇంకా మా మరిది గారి మాటల్లో వినేసేయండి మరి. అంటే